వీడియో కానీ మీరు స్కిప్ చేస్తే మీరు మీ పెద్ద లైఫ్లో రాంగ్ డిసిజన్ తీసుకున్నట్లే. ఈ వీడియో ఎండ్ దాకా చూస్తే మీరు మీ మైండ్ సెట్ ఉన్న మీ గేమ్ ప్లేని టోటల్గా చేంజ్ చేయవచ్చు. ఫ్రీ ఫైర్ కమ్యూనిటీలో అండ్ ఇంకా మన తెలుగు కమ్యూనిటీలో ఎవరైనా ఇలాంటి వీడియో చేయలేదు అనుకుంటున్నాను. బిఫోర్ 6 years అలా గ్యాన్ గేమింగ్ రైస్టార్ కూడా వాళ్ళు కూడా నూబ్లాగా ఆడేటోళ్ళు. అప్పుడు మాకు ఎవరు నేర్పించేటోళ్ళు లేరు, కానీ ఇప్పుడు మాత్రం మీకు అందరు నేర్పించేటోళ్ళు ఉన్నారు. యూట్యూబ్లో చాలామంది చూస్తున్నారు, అందరు టిప్స్ అండ్ ట్రిక్స్ వీడియోస్ పెడుతున్నారు. ఒక కవిత ఉండేది, దాని పేరు థింక్ ఏ లెజెండ్ అండ్ బీ ఏ లెజెండ్. ఒక ప్లేయర్ ఒక ఫ్రీ ఫైర్లో మాత్రం మాస్టర్ చేస్తే వాడు అన్ని గేమ్లల్లో మాస్టర్ కొట్టచ్చు, అది ఇంక్లూడింగ్ BGMI కూడా. ఎందుకంటే లెజెండ్ది మైండ్ సెట్ ఎప్పుడైనా బిల్డ్ అయ్యే ఉంటుంది. మనం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న ఎంట్రీ ఇద్దాం. సో హలో, నా పేరే విక్టరీ గేమింగ్. నేను మీకు ఇలాంటి మిస్టీరియస్ వీడియోస్ పెడుతుంటాను, అందుకే మీరు బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. నేను ఈ వీడియోలో మీకు ఏం చెప్పబోతున్నానంటే, మీకు ఏం చెప్పబోతలేను, ఏ సెన్స్ యూజ్ చేయాలి, ఏ కస్టమర్ యూజ్ చేయాలి, అది మాత్రం చెప్పబోతున్నాను. ఇప్పటివరకు ఎవరు మైండ్ సెట్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు. ఇప్పుడు ఇలా మనం కాన్సన్ట్రేషన్ చేసి మనం ఒక BA లెజెండ్గా మారదాం. మీరు ఒక మంచి ప్లేయర్ ఉన్న లెజెండ్ అప్పుడే అవ్వగలుగుతారు ఎప్పుడైతే మీ బ్రెయిన్ మీ మాట వింటుందని, మీ వర్డ్స్ని ఫాలో చేస్తుందో. మీరు ఇన్ని సంవత్సరాల నుంచి గేమ్ ఆడుతున్నారు అండ్ మీరు మీ ఓన్ సెన్సిటివిటీ క్రియేట్ చేయకపోతే మీరు ఎందుకు ఉన్నారు? మీరు మీ డివైస్ ప్రకారంగా అయితే మీరు మీ సెన్సి క్రియేట్ చేసుకో. మీకు సెన్సి క్రియేట్ చేయడం రాకపోతే మీరు ఈ కామెంట్లో సెన్సి అని క్రియేట్ చేయండి. నేను మాత్రం మీకు ఎలా సెన్సిటివిటీ ట్రై చేయాలో నేను నేర్పిస్తాను. మీకు ఈ పాయింట్ ఎంత గుర్తుపెట్టుకోండి, నెవర్ చేంజ్ యువర్ హుడ్ అండ్ నెవర్ చేంజ్ యువర్ సెన్సిటివిటీ. ఎందుకంటే మీరు అంటారు, కొంతమంది అయితే వాళ్ళ హుడ్లో చాలా మాస్టరీ కొట్టారు, వాళ్ళ మూమెంట్ చాలా బాగుంది. ఎందుకంటే వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి ఒక హుడ్ ఆడతారు, ఒకటి సెన్సిటివిటీ ఆడతారు, కాబట్టి వాళ్ళకి చాలా యూస్ఫుల్గా అవుతుంది. అనలైజ్ యువర్ గేమ్ ప్లే స్టైల్. ఎప్పుడైనా లెజెండ్ వాళ్ళ గేమ్ ప్లేని అనలైజ్ చేసి దానికెళ్ళే మిస్టేక్లు తీసి దాన్ని సాల్వ్ చేయడం ఒక లెజెండ్. మీరు ఒక మంచి మీ ఫోన్ ఇచ్చి గేమ్ ప్లే ఆడమంటే వాడు వేరే తిరిగి ఆడతారు, అదే మీకు ఇస్తే మీరు వేరే తిరిగి ఆడతారు. ఎందుకంటే అందరి స్టైల్ వేరే ఉంటుంది కాబట్టి. మీరు ఎప్పుడైనా డెత్ అయినప్పుడు మీరు గమనించి మీరు గేమ్ ప్లే అనలైజ్ చేసి నేను ఎందుకు అవుట్ అయినానని మీరు అనుకుంటే కంగ్రాట్స్, మీరు ఒక లెజెండ్గా మారిపోతున్నారు. ఇంకో పాయింట్ వచ్చేసి BA మాస్టర్ ఇన్ ఎవ్రీ స్టైల్. ఎందుకంటే లెజెండ్ అన్ని స్టైల్లో మాస్టర్ కొడతాడు. మీకు అన్ని స్టైల్ ఆడడం రాకపోతే నాకు కామెంట్ కింద స్టైల్ అని కామెంట్ చేయండి, దానికి కూడా ఒక పర్టికులర్ వీడియో అయితే నేను క్రియేట్ చేస్తాను. ఇంకో పాయింట్ వచ్చేసి అవాయిడ్ డౌన్ఫాల్ అంటే జస్ట్ సైకాలజీ మిత్. ఎందుకంటే మీరు డౌన్ఫాల్ అప్పుడైతారు, మీరు డౌన్ఫాల్లో ఉన్నారని అనుకుంటేనే మీరు డౌన్ఫాల్లో పోతారు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి చేంజ్ యువర్ అట్మాస్ఫియర్. మీరు ఎవరితో ఆడతారో మీరు కూడా అలానే ఆడతారు. మీరు ఒక లెజెండ్తో ఆడాలి, లెజెండ్ కావాలి. ఇంకో పాయింట్ వచ్చేసి లెర్న్ అండ్ ఎవ్రీథింగ్, అండ్ అందరి దగ్గర మీరు లర్న్ చేసుకొని మీరు ఒక లెజెండ్గా ప్రూవ్ చేసుకో. సమ్ టైమ్ మీరు నన్నే తీసుకొని నేను అందరి దగ్గర నేర్చుకుంటా అని నచ్చి మీకు నేర్పిస్తా, అంటే మీరు అందరి దగ్గర నేర్చుకుని అలాగా లెజెండ్ కావాలని నేను కోరుకుంటాను. పాస్ అయిన దగ్గర ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉండదు, కానీ ఫెయిల్ అయిన దగ్గర వానికన్నా తాత ఎక్స్పీరియన్స్ ఉంటుంది. రెస్పెక్ట్ ఎవ్రీవన్. మీరు అడుగుతారు దీనిలో రెస్పెక్ట్ ఉన్న గేమ్ ప్లేకి ఏం సంబంధం అని. మీరు ఆల్రౌండర్ అంటే లెజెండ్ ఎప్పుడైతే ఎవరికి రెస్పెక్ట్ ఇయ్యరు అంటే వాళ్ళ గేమ్ ప్లేని ఎవరు తేకరు కూడా. మీరు ఒక మెచ్యూర్ మైండ్తో ఆలోచించి ఈ వీడియోని చూస్తే మీరు మాత్రం ఈ వీడియో 101% మీకైతే ఇది కన్ఫామ్గా ఛాలెంజ్ అవుతుంది. నేను ఫ్రీ ఫైర్లో మహానత చేయడానికి నేను రాలేదు, మీకు ఒక స్కిల్ నేర్పేదానికి వచ్చిన. మీరు నాతో ఉండాలంటే మీరు సబ్స్క్రైబ్ బటన్ కొట్టి గంట వాళ్ళైతే పెట్టుకోండి. నెక్స్ట్ వీడియో నేను సెన్సి పైన అయితే చేస్తాను. సో కామెంట్